మీలో ధైర్యం ఉంటే చాలు నువ్వు అనుకున్నది సాధించటానికి. మీ వెనుక ఎవరూ ఉండాల్సిన అవసరమే లేదు. గెలవటానికి ఆలస్యం అవుతుందని గమ్యాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకండి. కుదిరితే మీ పద్ధతిని మార్చుకోండి. ఎవరైతే ఓటమిని తట్టుకుని నిలబడతారో వారికి గెలుపును సాధించే అవకాశం దొరుకుతుంది. గుర్తుంచుకోండి, మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. కానీ కేవలం అనుకోవటం దగ్గరే ఎప్పుడూ ఆగిపోకు. గుర్తుంచుకోండి, మీ బలహీనమైన మనస్తత్వమే మిమ్మల్ని ఇంకా బలహీనపరుస్తుంది. మీరు ఏదో ఒకరోజు అద్భుతం సాధించేంత వరకు మిమ్మల్ని మీ అంతరాత్మ కూడా నమ్మదు. అది మీరు చెయ్యగలరని. ఎవరైనా ఏ తప్పు చెయ్యలేదు అంటే వారు ఏ ప్రయత్నము కూడా చేయనట్లే, అవునా? మనం చేసే ఎలాంటి పనైనా అద్భుతంగా ఉండాలి అంటే మనం చేస్తున్న ప్రతి పనిని కూడా నమ్మాలి, అలాగే దానిని ప్రేమించాలి. గుర్తుంచుకోండి, తెలివైన వారు ఎప్పుడూ కూడా సమస్యలను పరిష్కరిస్తారు, కానీ మేధావులు అసలు సమస్యలే రాకుండా ఆపుతారు. అర్థమైందనుకుంటా. విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు తెలుసుకోగలిగిన వ్యక్తిగా ఎదగటానికి ప్రయత్నించు. అప్పుడే నీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎవరైనా వారి జీవితాన్ని సంతోషంగా గడపాలి అనుకుంటే దాన్ని వ్యక్తులతో లేదా వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. అప్పుడే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది అంటారు, బుద్ధి అలాగే వివేకం రెండూ ఒకటేనని. కానీ నిజం ఏమిటంటే ఆ రెండింటికి మధ్య చాలా తేడా ఉంది. అదేమిటంటే బుద్ధి యొక్క సంబంధం మెదడుతో, అలాగే వివేకం యొక్క సంబంధం మనసుతో ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఒక స్త్రీ ఎప్పుడూ కూడా ఎవరికీ బానిస కాదు, ఆఖరికి భర్తకైనా సరే. గుర్తుంచుకోండి, ప్రేమించిన వాళ్ళతో జీవితం పంచుకోలేకపోయినా బ్రతకవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత ప్రేమ దొరకకపోతే అది కేవలం నరకం మాత్రమే. అలాంటి సంసారాలు ఎన్నో, కాదంటారా? జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, అలాగే భరించే ఓపిక, ఈ రెండూ కూడా మన మనసుకు ఖచ్చితంగా ఉండి తీరాలి. గుర్తుంచుకోండి, మనకు వచ్చేదాన్ని బట్టే మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టే మన జీవితంలో ఆనందం ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఇతరుల తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకునేవాడు తెలివైన వాడు. తన తప్పుల నుండి నేర్చుకునేవాడు తెలియనివాడు, అవునా? ఓటమి గురించి భయపడుతూ జీవితంలో ఎప్పుడూ కూడా కొత్త విషయాలను తెలుసుకోకుండా ఆగిపోకూడదు. బాధ కలిగించే విషయాలలో ఎక్కువగా మనం చేయలేకపోయిన పనులే ఉంటాయి, కాదంటారా? ఈ రోజు ఏ పనులైతే పూర్తి చేయలేకపోయినా పర్వాలేదని అనుకుంటారో
అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. అర్థమైందనుకుంటా. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక అవకాశం మూసుకుంటే మరొక అవకాశం తప్పకుండా తెరుచుకుని ఉంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసేసిన అవకాశం వైపే చూస్తూ మన కోసమే తెరిచిన అవకాశాలను చూడకుండా వదిలేస్తూ ఉంటాం. అవునా? జ్ఞానం అనేది ఒక సాధన. కానీ సత్యం దిశగా చూపేది కేవలం కృతజ్ఞత మాత్రమే. కాదంటారా? మీ పూర్వీకులు ఏం సాధించారు అనేది జరిగిపోయినది. ఎప్పటికైనా కూడా మీ ఎదుగుదల మాత్రమే నీదిగా గుర్తించబడుతుంది. ప్రతి ఆలోచన కూడా మన మీద తప్పకుండా ఏదో ఒక ప్రభావం చూపుతుంది. కాబట్టి సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోండి. బానిసత్వానికి అలవాటు పడద్దు. తన బలాన్ని ఎప్పటికీ కూడా గుర్తించలేనివాడు అసమర్థుడు. ఎవరైతే మనకు మంచి జరగాలి అనుకునేవారు కోప్పడతారు, నవ్వుతూ మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళే మోసగాళ్ళు. ఇక సూటిగా చెప్పేవాడు శత్రువు అవుతాడు. మాయ మాటలు చెప్పేవాడే మిత్రుడు అవుతాడు. రోజుకి ఒక్కసారైనా అనిపిస్తుంది, ఈ జీవితం అనుకున్నంత మాత్రాన మారదని కూడా తెలుసు. కానీ అలా అనుకోకపోతే లోపల ఏదో భారంగా ఉంటుంది. అవునా? ఎవరినైనా కోరితేనో బ్రతిమాలితేనో మనతో ఉండేవారు ఎప్పటికీ మన వాళ్ళు కాలేరేమో. కాదంటారా? ఒక ప్రాణం లేని డబ్బు ఇచ్చే ధైర్యం ప్రాణం ఉన్న మనుషులు ఇవ్వలేకపోతున్నారు. అవునా? కదిలే మేఘాలను కట్టి బంధించాలి అనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదు అనుకుని వెళ్ళిన బంధాలను పట్టుకుని వేలాడటం కూడా అంతే అవివేకం అవుతుంది. గుర్తుంచుకోండి. అవసరం కోసమో ఆనందం కోసమో మరొకరి జీవితంలోకి వెళ్తే నువ్వు వదులుకున్నట్లు అవతలి వాళ్ళు వదులుకోలేకపోవచ్చు. గుర్తుంచుకోండి. మితిమీరిన నమ్మకం ఎంతో ప్రమాదకరమైనది. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం కూడా అంతే గట్టిగా తగులుతుంది. గుర్తుంచుకోండి. 100 అబద్ధాలు చెప్పి ప్రయత్నం చేయటం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం ఎంతో ఉత్తమం. కాదంటారా? మనిషికి తోడు ముఖ్యమే, పెళ్ళి కూడా ముఖ్యమే. కానీ అర్థం చేసుకోలేని తోడు లేకపోయినా ఒకటే. ప్రేమ లేని పెళ్ళి, పాడ మీద శవం రెండూ ఒక్కటే. కాదంటారా? కట్టుకున్న భార్యను ఒక్కసారి ప్రేమించి చూడు. జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఆడదాని మనసు చాలా పిచ్చిది. కాస్త ప్రేమ చూపిస్తే చాలు ఉప్పొంగిపోతుంది. కానీ కోపం చూపిస్తే గుండెలు పగిలేలా ఏడుస్తుంది. భార్యను ద్వేషించే వారి బ్రతుకు ఎప్పుడూ కూడా భారంగానే ఉంటుంది. కాబట్టి కేవలం ప్రేమిస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి.